ఈ వీడియోలో 7/G తెలుగు డబ్బుడ్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫ్లాట్లోకి అయితే దిగడం జరుగుతుంది. బట్ ఆ ఫ్లాట్లో వాళ్ళతో పాటు కూడా దయ్యం ఉంటుంది భయ్య. ఏంటి షాక్ అయ్యారా? మామూలు స్టోరీ కాదు మరి, అలాగే ఉంటుంది. దయ్యం ఉండడం అంటే మరి మామూలు మాటల, ఎప్పుడూ చూడని కాన్సెప్ట్ అనమాట. చాలా కొత్త కాన్సెప్ట్. ఎప్పుడెప్పుడో అరిగిపోయిన కాన్సెప్ట్లను తీసుకొచ్చి ముందే ఆడతారు. ఇది ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది భయ్య. అక్కడ రాడ్ కింద నిలిచింది. తమిళలో ఒకళ్ళు బాధపడితే సరిపోదు కదా, మనం కూడా బాధపడాలి. అందుకే ఆహావాడు డబ్బింగ్ చేసి మరీ మన దగ్గర వదులుతున్నాడు. పోనీ డబ్బింగ్ అన్నా బాగుందంటే అది లేదు. సరే మాట్లాడుకుందాం, అన్నీ మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొద్దిగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, నేను ఆహా ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను లేక అడుక్కు తినే ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. అంటే ఏదో ఒక మూవీ తేవాలని చెప్పేసి అది అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిసి కూడా తీసుకొచ్చి డబ్ చేసి వదిలేడంటే వాడిని ఏమనాలి పోయా నేను. మళ్ళీ వాడికి యాన్యువల్ ప్యాక్ బొక్క నా డబ్బులు వరస్టం. నాకైతే అస్సలు నచ్చలేదు. అసలు ఏం లేదు అక్కడ మూవీలో. దయ్యం అని చూపించే కొన్ని సీన్లు అయితే ఉంటాయి అనమాట. అది దయ్యం అనుకోలో కామెడీ పీస్ అనుకోలో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు చాలా కష్టపడ్డారు భయపడడానికి. భయపడడం పక్కన పెడతా దయ్యాన్ని కూడా నాకు అర్థం కాలేదు, అంత వరస్ట్గా చూపించారు. ఇంకా స్టోరీ ప్లాట్ అంటారా, దాని గురించి మాట్లాడొద్దు మనం. అసలు ఎంత దూరం పెడితే అంత మంచిది అనమాట ఆ స్టోరీ ప్లాట్ని. తరతరాలుగా యుగాలుగా చూస్తున్న స్టోరీ ప్లాటే భయ్య. కొత్తగా అయితే ఏముండదు. ఒక దయ్యం ఉంటుంది, అది ఊరికనే వచ్చి ఏడిపించదు కదా, దానికంటే ఒక ఫ్లాష్ బ్యాక్ పాడేస్తారు. ఇందులో కూడా అంతే. రెవెంజ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, సేమ్ అంతే. ఇంతకుమించి కొత్తగా స్టోరీ ప్లాట్ ఏమి ఉండదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే ఓవర్ యాక్షన్లు అయితే చాలా ఉంటాయి. అంటే చాలా డమ్ సీన్స్ కూడా ఉంటాయి. ఎందుకురా ఈ క్రింజ్ సీన్స్ అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. అంత వరస్ట్ కనెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. రైటింగ్స్ అన్నీ కూడా చాలా వీక్ ఉంటుంది అనమాట. రైటింగ్స్ కూడా 2024 మ్యాన్ ఇది. స్టోరీనే పాస్ అనుకుంటే ఆ స్క్రీన్ ప్లే, ఆ రైటింగ్స్, ఆ పర్ఫార్మెన్సెస్, ఆ దయ్యం ఎఫెక్ట్లు, ఆ సౌండ్ ఎఫెక్ట్లు అన్నీ కూడా అన్నీ పురాతన కాలమే భయ్య. మరి డైరెక్టర్ అప్పుడు కోమలోకి వెళ్ళిపోయి ఇప్పుడు బయటకు వచ్చి తీసాడేమో నాకు అర్థం కాలేదు. కానీ లిటరల్లీ అంత వరస్ట్గా ఉంది మూవీ అయితే. అయినా సరే మేము చూస్తాము అంటే అడుక్కునే సారీ ఆహాలో ఉంది భయ్య. వీళ్ళు చూసేయండి, మీ ఇష్టం, మీ ఓపిక. జాగ్రత్త, నైట్ టైం చూడకండి, భయపడతారు అసలే. మీకు కనుక వీడియోస్ వస్తే లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బాయ్.